నడిపిస్తున్నటువంటిది సోరోస్. అసలు అక్కడ చిచ్చు రేపడానికి, ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఇప్పుడు మొట్టమొదట విద్యార్థులను రెచ్చగొట్టారు, రిజర్వేషన్లు అడ్డుపెట్టి రెచ్చగొట్టారు. ఆ తర్వాత ఆ విద్యార్థుల ఉద్యమానికి తల ఒగ్గి చట్టమే చేసేసినా సరే దాన్ని అడ్డుపెట్టి హసీనాన్ని దించేసి చివరికి మత ఉన్మాద శక్తులు రెచ్చిపోవడానికి ప్రోత్సహించడానికి కారణమైనటువంటి వాడు యూనస్. ఇవాళ హిందువులు ఊచకోత జరగడానికి కారణమైనటువంటి వాడు యూనస్. ఈ యూనస్ నడిపిస్తుంది సోరోస్. మెయిన్ ఏంటయ్యా అంటే అక్కడ రెచ్చిపోవాలి, హిందువుల ఊచకోతను బేస్ చేసుకుని నరేంద్ర మోడీ సర్కార్ ఒకటి యుద్ధానికన్నా వెళ్ళి బంగ్లాదేశ్లో ముక్కలు చేయాలి, తద్వారా హిందూ ఉన్మాదం అని చెప్పాలి. లేదంటే ఏమీ చేయలేకపోతే భారతదేశంలో ఉన్న హిందువుల ద్వారా అదిగో చూసారా మీరందరూ నరేంద్ర మోడీ ఏం చేయలేకపోయాడు, అక్కడ వేలాది మంది హిందువులు ఊచకోత జరిగినా అని చెప్పాలి. రెండు విధాలుగా దెబ్బ కొట్టేటటువంటి ఎత్తేసుకొచ్చాడు. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం ఎవరైతే జార్జ్ సోరోస్ తరపున ఫండింగ్ ఇచ్చేటటువంటి ఓపెన్ సొసైటీకి సంబంధించినటువంటి ఫౌండేషన్స్, ఓఎస్ఎఫ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి మార్క్ మలోచ్ బ్రౌన్ రీసెంట్గా మొన్న 8వ తారీఖున ఢాకాలో ఏదైతే యూనస్ని కలిశాడు. అదే సందర్భంలో తాజా అంశాలకు సంబంధించి మిస్ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది, క్యాంపైన్ ఎట్లా జరుగుతుంది, స్టూడెంట్స్ని ఎట్లా చెడగొట్టారు అన్నటువంటి విషయం తరహాలోనే నెక్స్ట్ ఇండియాలో ఏం చేస్తారన్నటువంటి చర్చ నడుస్తుంది. వీళ్ళ ఆలోచన ఎట్లుంది అన్నటువంటిది.